హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో ఐక్యూ నియో 9 Pro ఫోన్ ది కెమెరా రివ్యూ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ IMX 920 సెన్సార్ అండ్ దాని తర్వాత 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీస్కి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు విత్ f2.45 అపర్చర్. ఇది వచ్చేసి కెమెరా ఇంటర్ఫేస్ రెగ్యులర్ వివో ఫోన్స్, ఐక్యూ ఫోన్స్ లానే ఉంది. కాకపోతే దీంట్లో మనకి డెడికేటెడ్ మ్యాక్రో మోడ్ అయితే లేదు అండ్ ఎక్స్ట్రాగా న్యాచురల్ మోడ్ అండ్ టెక్స్చర్ మోడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి 2x ఆప్షన్ కనిపిస్తుంది, కాకపోతే అది జస్ట్ డిజిటల్ జూమ్, టెలిఫోటో లెన్స్ అయితే లేదు దీంట్లో. నెక్స్ట్ ఇక శాంపుల్ షాట్స్ చూద్దాం. ఇవి వచ్చేసి డే లైట్లో తీసిన సెల్ఫీస్ అయితే బాగున్నాయి. లైక్ కలర్ రిప్రొడక్షన్ అంతా బాగుంది అండ్ మీ స్కిన్ టోన్స్ కూడా చూసినట్టయితే ప్రిటీ యాక్యురేట్గా ఉన్నాయి. మరి ఆర్టిఫిషియల్గా ఇది ఎన్హాన్స్ చేయలేదు, కంప్లీట్లీ బ్యూటీ మోడ్ అంతా డిసేబుల్ చేశాను. సో స్కిన్ టోన్స్ బాగానే ఉన్నాయి, ఎలాంటి ఎక్స్ట్రా ప్రాసెసింగ్ అయితే ఏం లేదు. అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా యాక్యురేట్గా ఉంది. ఒక ఫోటోలో అయితే వెనకాల సన్ ఉండే, బట్ స్టిల్ డైనమిక్ రేంజ్ని ఇంకా ఎక్స్పోజర్ కంట్రోల్ని చాలా బాగా మేనేజ్ చేసింది విత్ గుడ్ కలర్ రిప్రొడక్షన్. సో ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగా తీస్తుంది సెల్ఫీస్. ఇవి వచ్చేసి పోర్ట్రేట్ సెల్ఫీస్, సేమ్ రెగ్యులర్ ఫోటోకే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది. బ్లర్ ఎఫెక్ట్ కూడా బాగుంది, మీరు ఇంటెన్సిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే f2.8లో పెట్టాను ఇప్పుడు. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా మీరు చూసినట్టయితే బాగుంది. ఒక పర్టికులర్ ఫోటోలో లీవ్స్ మరి నా ఫేస్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎడ్జ్ డిటెక్షన్ బిస్కెట్ అయింది. అది తప్పించి మిగతా ఫొటోస్ అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లో లైట్లో తీసిన సెల్ఫీస్. కంప్లీట్ లో లైట్లో నేను ఆటో ఫ్లాష్ ఆన్ చేశాను, సో ఇలా కనిపిస్తాయి. అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో అయితే మనకి చాలా బెటర్ సెల్ఫీస్ తీస్తుంది. వన్స్ అగైన్ కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే చేసింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి డే లైట్లో తీసిన శాంపుల్ షాట్స్. ఇది ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసాము. కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. కొంచెం క్లౌడీగా ఉండే డే, అందుకే బ్లూ స్కై లాగా లేదు, బట్ స్టిల్ బాగుంది. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా మీరు చూసినట్టయితే చాలా బాగా మేనేజ్ చేసింది. కలర్స్ మీకు కొంచెం సాచురేటెడ్గా కనిపించచ్చు, కాకపోతే వెరీ న్యాచురల్గా ఉన్నాయి కలర్స్. మీరు ఒక AMOLED డిస్ప్లేలో కాకుండా రెగ్యులర్ IPS డిస్ప్లే, కంప్యూటర్ మానిటర్లో చూస్తే మీకు కలర్స్ బాగా తెలుస్తాయి. AMOLED ఫోన్స్, AMOLED స్క్రీన్లో చూస్తే కొంచెం సాచురేటెడ్గా కనిపించచ్చు, బట్ స్టిల్ కలర్స్ అయితే చాలా బాగా రిప్రొడ్యూస్ చేసింది. బై ద వే, ఈ సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా మనకి వివో X100లో కూడా చూడొచ్చు. సో చాలా మంచి కెమెరా ఇది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి వైడ్ యాంగిల్ షాట్స్. మనకి వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. లైక్ కలర్ రిప్రొడక్షన్లో, డైనమిక్ రేంజ్ అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా అవడం వల్ల కొంచెం రెజల్యూషన్ తగ్గి పిక్సలేటెడ్ లాగా కనిపిస్తుంది. ఎస్పెషలీ లో లైటింగ్ కండిషన్స్లో మీకు బాగా తెలుస్తుంది. డే లైట్లో అయితే బాగానే ఉన్నాయి ఫొటోస్ వైడ్ యాంగిల్లో కూడా. నెక్స్ట్ ఇవి వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా తీసింది. ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా బాగుంది. లైక్ ఫ్రంట్ కెమెరా కన్నా రేర్ కెమెరాలో చాలా బాగా అనిపించినాయి నాకు పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఈ పోర్ట్రేట్ షాట్స్ మనం 1xలో తీసుకోవచ్చు అండ్ 2xలో కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను 2xలోనే తీసాను. పోర్ట్రేట్ షాట్స్లో కూడా కలర్ ప్రొడక్షన్ బాగుంది, స్కిన్ టోన్స్ బాగున్నాయి. కలర్స్ కొంచెం సాచురేటెడ్ లాగా అనిపిస్తున్నాయి, బట్ స్టిల్ చూడడానికి అయితే బాగున్నాయి ఫొటోస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఒక డెడికేటెడ్ 50MP మోడ్ ఉంది. అయితే మనం నార్మల్గా ఫోటో తీసినప్పుడు ప్రతి ఫోటో 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్లో ఉండదు. దాన్ని పిక్సెల్ బెన్నింగ్ని యూజ్ చేసి కంప్రెస్ చేస్తారు, లైక్ క్వాలిటీ పెంచడానికి అలాగే స్పేస్ తగ్గించడానికి. లేదు నాకు 50 మెగాపిక్సెల్ ఫోటో కావాలనుకుంటే మీరు ఈ మోడ్లో తీసుకోవచ్చు. బేసికలీ మనకి ఎక్కువ రెజల్యూషన్ ఉంటుంది, మీరు జూమ్ చేసినప్పుడు మొత్తం పిక్సలేటెడ్ కాకుండా ఇంకా దూరం జూమ్ చేయొచ్చు. సో దానికి శాంపుల్ షాట్స్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లో లైట్లో ఫొటోస్. వన్స్ అగైన్ ప్రైమరీ కెమెరాతో తీసాము. లో లైట్లో కూడా కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది అండ్ షటర్ స్పీడ్స్ ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్లర్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ కూడా ఏం అవ్వట్లేదు కాబట్టి కొంచెం నాయిస్ తెలుస్తూ ఉంటుంది. ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే బాగానే మేనేజ్ చేసింది. ఇవి వచ్చేసి లో లైట్ ఇండోర్ కండిషన్స్లో తీసిన షార్ట్స్. వన్స్ అగైన్ కలర్ రిప్రొడక్షన్ బాగుంది. ఇవి వచ్చేసి లో లైట్లో తీసిన ఫొటోస్ విత్ నైట్ మోడ్. వన్స్ అగైన్ కొంచెం కాంట్రాస్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది, క్లీన్గా కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఫోన్ని చాలా స్టడీగా పట్టుకుని ఉండాలి, లేకపోతే ఈజీగా బ్లర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరాతో తీసిన షాట్స్ లో లైటింగ్ కండిషన్స్లో. అండ్ డెడికేటెడ్ నైట్ మోడ్తో కూడా తీసాను వైడ్ యాంగిల్ కెమెరాతోని. నైట్ మోడ్, వైడ్ యాంగిల్ మోడ్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది, మనకి క్లీనర్ ఇమేజెస్ వస్తున్నాయి. లో లైట్లో అయితే నేను ఎప్పుడు వైడ్ యాంగిల్ వాడలేదు, బట్ స్టిల్ ఫీచర్ అయితే ఉంది.
నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ మూన్ మోడ్తో తీసిన శాంపుల్ షాట్స్. మనకి చంద్రుడు అట్లా కనిపించాడు, ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్తో ప్రాసెసింగ్ చేశారు అండ్ జూమ్ కూడా చేశారు, లైక్ మూన్ సైజ్ని కూడా పెంచేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా శాంపుల్ ఫుటేజ్ చూద్దాం. So guys, this is the sample footage recorded using the front facing camera of iQOO Neo 9 Pro, and I'm recording this video at 1080p resolution at 30 fps, and we also have a feature where we can record video with a background blur effect, which I'll be showing you in a second. So with that said, just check out this footage. By the way, audio is from the phone itself, so check out the noise cancellation and stabilization offered by the phone. With that said, I'll be just walking around. So guys, this is a sample footage with the background blur effect, and we can change the intensity of the blur effect. I've set it to f2.8, so this is the kind of blur effect you can expect. Do check out the edge detection, and once again, audio is from the phone itself, so check out the noise cancellation and stabilization offered by the phone. I'll be just walking around, so you can check out the edge detection and stabilization. By the way, there is no additional stabilization mode on this phone, so this is what you get, and it looks pretty good. నెక్స్ట్ ఇది వచ్చేసి రేర్ కెమెరా శాంపుల్ ఫుటేజ్. ఇదైతే నేను 1080p రెజల్యూషన్ అట్ 30 fpsలో రికార్డ్ చేశాను, అండ్ దీంట్లో మనకి 2 స్టెబిలైజేషన్ మోడ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ స్టెబిలైజేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్, సేమ్ 1080p రెజల్యూషన్ అట్ 30 fps. మనకు అల్ట్రా స్టెబిలైజేషన్ ఓన్లీ 1080p ఎట్ మాక్సిమం 60 fpsలో వస్తుంది, అండ్ అది కూడా 1080p 60 fpsలోనే అల్ట్రా స్టెబుల్ పనిచేస్తుంది. 1080p ఎట్ 30 fps పనిచేయదు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4K శాంపుల్ ఫుటేజ్. వన్స్ అగైన్ 4K శాంపుల్ డౌన్ స్కేల్ టు 1080p, అండ్ దీంట్లో అల్ట్రా స్టెబుల్ మోడ్ లేదు, జస్ట్ స్టాండర్డ్ స్టెబిలైజేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి 8K ఫుటేజ్ ఎట్ 30 fps, డౌన్ స్కేల్ టు 1080p. నెక్స్ట్ మనకి ఫోన్లో పోర్ట్రేట్ వీడియో ఫీచర్ కూడా ఉంది, అంటే రెగ్యులర్ వీడియోలో మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇది శాంపుల్ ఫుటేజ్. So guys, this is another sample footage where the video is being recorded with a background blur effect. The bokeh is set to f2.0. Resolution is the same, 1080p resolution at 30 fps. With that said, I'll be just walking around, so you can check out the stabilization as well. And once again, audio is from the phone itself, so let me know how it sounds, how good it is, and how the noise cancellation is by commenting below this. So guys, this is a sample footage recorded using the iQOO Neo 9 Pro using its rear camera, primary rear camera. Once again, audio is from the phone itself, and the stabilization is just handheld, so you can check out the noise cancellation and how good the stabilization is. So guys, this is another sample footage where the video is being recorded with a background blur effect, and do note that I've also enabled voice enhancement feature, which can improve vocals in the video. So let me know how this voice sounds compared to the previous video. With that said, I'll be just walking around, so you can check out the stabilization as well. And once again, audio is from the phone itself, so let me know how it sounds, how good it is, and how the noise cancellation is by commenting below this. నెక్స్ట్ మనకి స్లో మోషన్ వీడియో కూడా ఉంది. స్లో మోషన్లో మనకి 1080p రెజల్యూషన్లో ఎట్ 240 fps తీయొచ్చు, అలాగే 720p రెజల్యూషన్లో కూడా మాక్సిమం 240 fps తీయొచ్చు. వాటి శాంపుల్ షాట్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే కెమెరాస్ ఈ ఫోన్లో చాలా బాగున్నాయి, అండ్ ఈ ఫోన్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. సో ఎట్ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ 35,000 rupees విత్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, ఈ కెమెరాస్ అయితే వెరీ గుడ్ ప్యాకేజ్ ఉంటాను నేను. మీకు కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలి, బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ కావాలంటే వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి, అండర్ 30,000 కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్తో పాటు కెమెరాస్ అంటే అరౌండ్ 35,000 rupees ఈ iQOO Neo 9 Pro ఈజ్ డెఫినెట్లీ ద బెస్ట్ చాయిస్.
సో ఫ్రెండ్స్, శాంపుల్ షాట్స్ అన్ని చూసారు కదా. ఈ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? వీడియో కింద కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. బై ద వే, ఈ శాంపుల్ షాట్స్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.